మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ఐశ్వర్య ఘనతలును స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. మరొకసారి చదువుకుందాం. సామెతలు 8:18. ఐశ్వర్య ఘనతలును స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైన శుభాలు వందనాలను తెలియజేయుచున్నాను. చదవబడినటువంటి దేవుని లేఖనమును మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, దేవుని దగ్గర ఐశ్వర్యం ఉంది. ఐశ్వర్యం అంటే అది తరిగిపోయేది కాదు. ఐశ్వర్యం అంటే ఆగిపోయేటువంటిది కాదు. ఐశ్వర్యం అంటే ఏమంటే తవ్వినా కొద్దీ వచ్చేటువంటిది, తరిగిపోనిది, ఆగిపోనిది, అయిపోనిదటువంటిది ఐశ్వర్యము. అదేవిధంగా ఘనతలు అంటే దేవుడు హెచ్చించడం, దేవుడు మనల్ని ఘనపరచడం అంటే మన జీవితాన్ని పైకి లేవనెత్తడం, మనలను ఆశీర్వాదకరంగా మార్చడం, మనము తల ఎత్తుకుని జీవించేటట్టు దేవుడు చేయడం ఘనతలు. మూడవదిగా మనం గమనిస్తే స్థిరమైనటువంటి కలిమి అంటే స్థిరమైన కలిమి అంటే అది ఇవాళ ఉండి రేపు పోయేది కాదు. అంటే స్థిరంగా ఎప్పుడూ ఉండేటువంటిది. మనం 4వది చూసుకుంటే నీతి నా యొద్ద ఉన్నవి. ఇవన్నీ ఒక మనిషికి అవసరమైనటువంటివి. ఈ రోజులలో మనం గమనిస్తే ప్రియులారా, ఐశ్వర్యము కొంతమందిలో కనపడుతుంది, ఘనతలు కొంతమందిలో కనపడుతున్నాయి, స్థిరమైన కలిమి కొద్దిమందిలో కనపడుతుంది. కానీ నీతి అనేటువంటిది కనపడుటలేదు. నీతి అనేటువంటిది, నిజాయితీ అనేటువంటిది, మంచితనము అనేటువంటిది ఈ లోకములో కనపడుటలేదు. అయితే దేవుడు అంటున్నాడు, ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమితో పాటు నీతి నా దగ్గర ఉన్నది. నా దగ్గర ఐశ్వర్యం మాత్రమే కాదు, నా దగ్గర స్థిరమైన కలిమి మాత్రమే కాదు, ఘనతలు మాత్రమే కాదు, నా యొద్ద నీతి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిగిలినటువంటి 3 లేకపోయినా నీతి ఉంటే నీతిని బట్టి ఆ 3 వస్తాయి. నీతి లేకపోతే ఆ 3 ఉండి, అంటే ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి లేకుండా అవి 3 ఉన్నా అవి వేస్ట్. నీతితో కూడినటువంటి ఐశ్వర్యము కావాలి, నీతితో కూడినటువంటి ఘనతలు కావాలి, నీతితో కూడినటువంటి స్థిరమైనటువంటి కలిమి మనకు కావాలి. లోకములో లేదు, లోకపు మనుషులలో లేదు, లోకపు ప్రజలలో లేదు నా ప్రియమైన వారలారా. కనుక దేవుని పిల్లలముగా ఉన్నటువంటి మన జీవితాల్లో నీతితో కూడినటువంటి ఐశ్వర్యం మనకు ఉండాలి. అంటే అది మన జీవితంగా మారకూడదు, కానీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి, దేవుడు ఇచ్చాడు కాబట్టి, దేవునికి మహిమకరంగా దేవుడు మన జీవితాలకు సంబంధించి దేవుడు చేస్తున్నాడు కాబట్టి ఆయనకు మహిమకరంగా ఉండాలే తప్ప మన జీవితాలను కనపరుచుకోవడానికి, మన జీవితాలను మనం గొప్ప చేసుకోవడం కోసం కాదు.
ఐశ్వర్యమైన, ఘనత అయినా, స్థిరమైన కలిమి అయినా కూడా నీతి ద్వారా మనకు కలగాలి. నీతి లేకుండా కలిగేది అది అనీతికి సంబంధించిందిగా ఉంటది కొన్ని సందర్భాలలో. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధిలో మనం నీతి కలిగి జీవిస్తే ఈ 3 మనలను వెంటాడుకుంటూ వస్తాయి. మనలను వెతుక్కుంటూ వస్తాయి. ఈ రోజున అనేక మంది ఐశ్వర్యం వెంట పరిగెత్తుతున్నారు. ఘనతల వెంట పరిగెత్తుతున్నారు. కలిమి వెంట పరిగెత్తుతున్నారు. కానీ నీతి వెంట పరిగెత్తే వాళ్ళు చాలా తక్కువ మందిగా ఉన్నారు. ఎవరో 100కి 1,00,00,000 అన్నట్టుగా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము నీతితో కూడినటువంటి ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి కలిగి ఉండాలి. నీతి లేకుండా అవి ఉంటే పరలోక రాజ్యంలో ప్రవేశించం. నీతితో పాటు అవి ఉంటే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. ప్రియమైన వారలారా, గమనించండి. ఈరోజు దేని కొరకు మీ ప్రయాస, దేని కొరకు మీ ఆర్భాటాలు, దేని కొరకు మీ యొక్క ఉరుకులాటలు? నీతి కొరకైతే అది మంచిది. ఘనత కొరకైతే అది మంచిది కాదు. కలిమి కొరకైతే మంచిది కాదు. నా ప్రియులారా, ఐశ్వర్యం కొరకైతే అది మంచిది కాదు. కానీ నీతి కొరకు పరుగెత్తితే ఈ 3 వీటిని పొందుకోవచ్చు. సొలొమోను దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అన్నాడు, ఏం కావాలి నీకంటే? నాకు జ్ఞానం కావాలయ్యా అన్నాడు ప్రభు. సొలొమోను అన్నాడు, వెంటనే జ్ఞానముతో పాటు అన్నిటిని దేవుడు ఇచ్చేశాడు. అదేవిధంగా మనం నీతి కలిగి నీతి కావాలని కోరుకుంటే సమస్తాన్ని మన చెంతకు చేరుస్తాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. నీతి కొరకైన ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. కనుక ఐశ్వర్యం కొరకు మనం ఉరుకులాడొద్దు కానీ, ఘనతల కొరకు మనం ఉరుకులాడొద్దు కానీ, ఏమండి, అదేవిధంగా కలిమి కొరకు కాదు కానీ నీతి కొరకు మనం పరుగెత్తాలి. నీతి కొరకు మనం ప్రయాసపడాలి. నీతి కొరకు మనం ఉరుకులాడాలి. తద్వారా మనం మిగతావి పొందుకుంటాం. అటువంటి కృపను, భాగ్యమును ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రియుడవైన పరలోకపు తండ్రి, వందనాలు. విన్న వాక్యాన్ని మా వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చు. వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని దీవించి మహిమ కలిగిన రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచుమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.